హాయ్ హలో నమస్తే అండి. నేను మీ అఖిల సందీప్. చూడండి, మనం ఈరోజు మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. చూడండి, నేను ముందుగా కొద్దిగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి మిక్సీలో వేస్తున్నాను. చూడండి, తర్వాత మనం కొంచెం టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. నేను 1/2 kg మటన్కి ఒక 3 టమాటాస్ ఏమో తీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, బాగుంటుంది. నెక్స్ట్ కొంచెం కొంచెం జీలకర్ర, అలాగే షాజీరా, కొంచెం సోంపు కూడా వేసాను ఫ్లేవర్ కోసం. సాల్ట్ అండ్ పసుపు వేసుకొని కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకొని పేస్ట్ని పక్కకు పెట్టండి. కొంచెం ఎండు కొబ్బరి వేసి పేస్ట్ పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆ పేస్ట్ని పక్కన పెట్టుకొని చూడండి, పేస్ట్ ఇలా రెడీ అవుతుంది. రెడీ అయిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద బాండి పెట్టుకొని నేను కుక్కర్ పెట్టాను. అందులో 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి ఫస్ట్. టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసిన తర్వాత కొంచెం జీలకర్ర, తర్వాత స్పైసెస్ యాడ్ చేసుకుంటే వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు ఫ్రెండ్స్. చూడండి, మేము చాలా ఘాటు తక్కువగా తింటాము. చూడండి ఒకసారి. తర్వాత కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్స్ 4 వేసేయండి. వేసిన తర్వాత కొంచెం సాల్ట్ చేసుకున్న తర్వాత సిమ్లో పెట్టి దాన్ని మగ్గనివ్వండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తిమీర కూడా వేసుకున్నాను. చూడండి, సాల్ట్ వేసుకొని సాల్ట్ చేసుకోండి. కొంచెం మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. చూడండి, పసుపు కొంచెం, తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకొని ఆల్రెడీ అందులో వేసాం కదా, ఇందులో కొంచెం 1/2 స్పూన్ దాకా వేసి ఫ్లేవర్ బాగుంటుంది, ఎన్హాన్స్ అవుతుంది. చూడండి, కలిపి మూత పెట్టేసుకోండి.
మనం ఇందాక చేసుకున్న పేస్ట్ని అందులో వేసేయండి ఫ్రెండ్స్. ఆయిల్లో బాగా వేగిన తర్వాత ఆయిల్ పైకి తేలుద్ది. ఇప్పుడు ఫ్లేవర్స్ అన్నీ కర్రీలోకి దిగి బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్. కలిపి మూత పెట్టేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, పైనకి ఆయిల్ తేలింది. బాగుంటుంది. ఫ్లేవర్స్ అన్నీ అందులోకి దిగుతాయి. అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మటన్ని శుభ్రంగా 2 సార్లు కడుక్కొని తర్వాత మటన్ని అందులో వేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్. రెండు సార్లు నీట్గా కడుక్కున్న మటన్ని తీసి అందులో వేయండి ఫ్రెండ్స్. వేసిన తర్వాత కలిపి మళ్ళీ మూత పెట్టేసుకోండి. నీట్గా కలిపేసుకోండి ఫ్రెండ్స్. కలిపేసుకున్న తర్వాత దాన్ని మూత పెట్టేసి మగ్గనివ్వండి. చూసారా ఇలా ఉడుకుతుందో? ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకొని ఒక 1/2 కప్ వాటర్ లేదా ఫుల్ కప్ వాటర్ వేసి ఒక ఎంత అంటే మన 2 విజిల్స్ ఆర్ 3 విజిల్స్, కరెక్ట్గా నేను 3 విజిల్స్ పెట్టాను. 3 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ మూత పెట్టేసుకోండి. తర్వాత 1 స్పూన్ కారం, కొంచెం ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా వేసి, ఆ క్లిప్ యాడ్ అయితే లేదు ఫ్రెండ్స్. చూడండి, ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా. దింపే ముందు కొంచెం కొత్తిమీర వేసేసుకొని దింపేసుకుంటే ఎమ్మి మటన్ కర్రీ రెడీ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.